దాదాపు 5,600 మంది మినీ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. అనేక చోట్ల మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసి సిఐటి అనుబంధ యూనియన్గా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మినీ వర్కర్లు వర్కర్ పని హెల్పర్ పని చేస్తూ ఉన్నారు. కనీసం ఏజెన్సీ ప్రాంతాల్లో 300 దాటిని ఈ మినీ సెంటర్లుగా మార్చాలి. ప్లెయిన్ ఏరియాల్లో 400 జనాభా దాటిని మెయిన్ సెంటర్లుగా మార్చాలి. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు అనేక సంవత్సరాలుగా కొత్త సెంటర్లు ఇవ్వకుండా బ్యాన్ చేసిన కారణంగా ఈరోజు మినీ వర్కర్లకు అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద మనం దేశవ్యాప్తంగా పోట్లాడుతూ ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు అనేక పోరాటాలు నిర్వహించాం. మా కమిషనరేట్ దగ్గర ఆందోళన జరిగింది. 42 రోజుల పాటు జరిగిన సమ్మెలో కూడా ప్రధానంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలనేది డిమాండ్ను ఎక్స్పోజ్ చేసాం. గ్రూప్ ఆఫ్ మంత్రుల దగ్గర మనం చర్చించాం. దాని ఫలితంగా గతంలో హెల్పర్కి వచ్చిన వేతనం మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈరోజు సమ్మె తర్వాత మినీ వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్లో వర్కర్లతో సమానంగా 20,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలకు పెంచారు. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ 1,00,000 రూపాయలది 1,20,000 పెంచుతామని చెప్పేసి మినిట్స్ కాపీ కూడా తయారు చేశారు. ఈరోజు ఈ మినిట్స్ కాపీ ఆధారంగా రాబోయే కాలంలో మనం ఈ ప్రభుత్వం మంత్రి గారిని కూడా కలిసాం. రాబోయే కాలంలో కూడా మనం కార్యక్రమాన్ని రూపొందిస్తాం. అట్లనే మినీ వర్కర్లకి అంతకుముందు అసలు వేసవి సెలవులు ఉండేవి కాదు. గత సంవత్సరం మనం అనేక జిల్లాల్లో కృషి చేసిన ఫలితంగా కొన్ని చోట్ల వేసవి సెలవులు కూడా ఇవ్వటం జరిగింది. అట్లనే రాబోయే కాలంలో ఇదో మినీ వర్కర్లకు సంబంధించి మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసిన ఫైల్ కూడా ఈరోజు ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్కి మనం గతంలో ఐసిడిఎస్ డైరెక్టర్గా చేసిన జానకి మేడం గారు ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఆమెతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. అందుకని మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసి సిఐటియు అంగన్వాడీ యూనియన్గా పెద్ద ఎత్తున సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భ్రమలతోటి అక్కడక్కడ తెలిసి తెలియకుండా ఈరోజు మన మీద విషం చిమ్ముతూ ఉన్నారు. అటువంటి భ్రమలకి ఎవరు లోను కావద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన పోరాటాల ఫలితంగా పంజాబ్లో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారారు. మహారాష్ట్రలో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేశారు. తెలంగాణలో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చారు. అందుకని మన రాష్ట్రంలో కూడా ఈరోజు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరూ కూడా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చాలని చెప్పేసి మన పోరాటం జరుగుతూ ఉంది. అందుకని మినీ వర్కర్లు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన ఐక్యతని మరింత బలోపేతం చేయాలి. ఐక్యంగా జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుబ్బరామమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.